వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఒక మహిళ మృతి చెందిన ఘటన కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించిన చిన్న కోర్టు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు వెళ్లే ముందు తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి అల్లు అర్జున్కు బెయిల్ రాదు అని, ఆయన చెంచల్గూడ జైలులో రిమాండ్కు వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. అయితే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, మెగా కుటుంబ సభ్యుల అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందని కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అందుకు కారణం అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి. ఈరోజు అల్లు అర్జున్ రిలీజ్ కావడంలో ఆయన విడుదలకు కీలక పాత్ర పోషించిన లాయర్ నిరంజన్ రెడ్డి గురించి మీకు తెలుసా? అల్లు అర్జున్ కేసులో న్యాయవాది నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన వాదనల గురించి చాలా మంది వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ఆయన్ను చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత పెద్ద లాయరో అని, ఆయన వాదన ఎంత పవర్ఫుల్లో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రొడ్యూసర్, రాజ్యసభ సభ్యుడిగాను మనందరికీ పరిచయం ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇక సినీ రంగంలో నిరంజన్ రెడ్డికి ఒక మార్క్ కూడా ఉంది. గతంలో టాలీవుడ్లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. గగనం, క్షణం, గాజీ, వైల్డ్ డాగ్, ఆచార్య వంటి సినిమాలను నిర్మించిన నిరంజన్ రెడ్డి వృత్తిరీత్యా న్యాయవాది. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు వంటి ప్రొఫైల్ కేసులను సుప్రీంకోర్టులో డీల్ చేశారు. అలాగే వైసీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. ఆయనను జగన్ ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో స్కిల్ఫుల్ లాయర్గా మంచి పేరుంది. దీంతో నిరంజన్ రెడ్డి పేరు ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. నిరంజన్ రెడ్డి ప్రొఫైల్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈరోజు అల్లు అర్జున్ కేసు విషయంలోనూ ఆయన కోర్టులో వినిపించిన వాదనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆయన క్వాష్ పిటిషన్ ద్వారా అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. ఇదే కాకుండా గతంలో కూడా, అంటే 2017లో రుయస్ చిత్రం ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది అని గుర్తు చేశారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్కు అనుకూలంగా తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. షారుఖ్ నటించిన ఓ సినిమా విడుదల టైంలో కూడా ఓ అభిమాని మరణించారని, అయితే ఆ వ్యక్తి మరణానికి షారుఖ్కి ఎటువంటి సంబంధం లేదని కోర్టు తేల్చింది. షారుఖ్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు క్లీన్ షీట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు బలంగా వినిపించారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు కూడా పోలీసులు క్రికెట్ చూస్తుంటారని వాదించారు. పుష్ప 2 రిలీజ్ టైంలో కూడా అచ్చం ఇదే జరిగిందని జడ్జి ముందు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించాయి. పుష్ప 2 రిలీజ్ టైంలో కూడా అచ్చం ఇదే జరిగిందని జడ్జి ముందు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించాయి. దీంతో జడ్జి సైతం అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేముందని ప్రశ్నించారు. ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి అరెస్టు చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో అల్లు అర్జున్ను మధ్యంతర బెయిల్తో పాటు 50,000 పూచీకత్తుతో పర్సనల్ బ్యాండ్ మీదుగా విడుదల చేయడం చేశారు. అలాగే ఆయన అర్బన్ గోస్వామి కేసును కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆయన పబ్లిక్గా కోర్టులకి హాజరు కావడం మానేశారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి అల్లు అర్జున్ కోసం రంగంలోకి దించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.